మనిషి జీవితంలో కాలాన్ని మర్చిపోతుంటాం. మనుషుల్ని మర్చిపోతా ఉంటాం. కానీ జ్ఞాపకాల్ని కాదు. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ చిన్న వీడియో మీ అందరి కోసం. ముందుగా మీ నోటిని తీపి చేస్తూ, ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ, మీకు ఈ నిమ్మదెబ్బలతో స్టార్ట్ చేస్తూ, తిమ్మిరి బిళ్ళలు మన జ్ఞాపకాలని తిమ్మిరి తిమ్మిరిగా మనం గుర్తు చేస్తూ, ఉన్న దారాన్ని లాగుతూ గతంలోకి తీసుకువెళ్తూ, చిన్న చిన్న ఆశల నడుమ స్టార్ట్ అయినటువంటి ఆ జ్ఞాపకాలు చిన్ని చిన్ని ఆశ చాక్లెట్ తోటి స్టార్ట్ అయ్యి, ఈ జామాకులో వేసుకున్నటువంటి చింతపండుతో కలిపినటువంటి అన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, ఈ తాటా ఈ తాటి నుంజల్ని తింటూ ఎంత వేసవి తాపాన్నైనా సరే ఒక రూ. 10 గోలీ సోడా తోటి మాయం చేసేటువంటి రోజుల్లోకి తీసుకెళ్తూ, సేమియా ఐస్‌ని తింటూ మొత్తం లోపల ఉన్నటువంటి సేమియా కాస్త బయటకొచ్చేదాకా మొత్తం చప్పరిస్తూ, మన దగ్గర పావలా ఉంటే ఈ గొట్టాలు కొనుక్కొని 5,000కి ధరించి, మన 5గురు కుటుంబ సభ్యులకు పంచి, మన దగ్గర ఉన్నటువంటి ఈ ఈత పళ్ళని మన ఇంట్లో మగపెట్టి అందరికీ పంచి, అప్పట్లో పావలాకి లభించేటువంటి ఈ బిగ్ బబుల్ మొత్తం నమిలేసి లాస్ట్‌లో మనం బుడకలు ఊదుతూ, జీవితంలో పైకి ఎదగాలి అనేక ఒడిదుడుకులుంటాయననేటువంటి ఈ ఆట మనకు అందరికీ జ్ఞాపకమే. అదే ఒంగోళ్ళు దూకుళ్ళు. ఈ ఒంగోళ్ళు దూకుల ద్వారానే మన భవిష్యత్తులో మనం ఎంతో ఎత్తుకు ఎదగగలిగాం. సాయంత్రం పూట చక్కగా ఈ ఏడు పెంకుల ఆట ఆడుకుంటూ స్నేహితులందరం సరదాగా గడిపేటువంటి రోజులు. ఊరి చివర ఉన్నటువంటి ఇసుక దిబ్బల్లో మనందరం కూడా సాయంత్రం పూట ఉప్పుచారు ఆట ఆడుకుంటూ సరదాగా గడుపుతూ, ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారితో పాటు ఈ అష్టాచెమ్మ ఆట ఆడి ఏదో రాజ్యాలు గెలిచినట్టు ఫీల్ అయిపోయేవాళ్ళం. ఓన్లీ మహిళలు మాత్రమే ఆడతారు అని అనుకునేటువంటి ఈ అచ్చంగిల్లాలాట మనం కూడా మగమహారాజులు కూడా ఆడే ఉంటాం కదా సుమా! గుర్తు తెచ్చుకోండి. సీతారాముడు ఆటలో మన ఎదురుగా ఉన్న అమ్మాయికి సీత వస్తే మురిసిపోతూ, కానీ ఎప్పటికీ లక్ష్మణుడు వస్తే సేఫ్ అని అనుకుని ఫీల్ అయ్యేవాళ్ళం. ఈ లభ్యమయ్యేటువంటి కొబ్బరి మట్టలు, ఈ వాటితోటి ఎన్నో వాహనాల్లాగా ఉపయోగిస్తూ, ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి ఈ వాహనం, ఈ బండి ప్రస్తుతానికి అందరికీ ఒక ఎఫ్‌జెడ్ లాంటిదే అప్పట్లో. మరి ఈ బిల్లంగోటి ఆటైతే, ఈ బిల్లంగోటి ఆటలో కొడితే 2 ఊర్లు దాటిపోవాలన్నట్టు కొట్టేవాళ్ళం. ఇది మీకు తెలిసే ఉంటుంది అడ్డతొక్కుడు. ఇప్పుడు ఈ జనరేషన్‌కి అడ్డతొక్కుడంటే ఎవరికీ తెలియదు. సైకిలేసుకొని అడ్డతొక్కుడుతోటి కాళ్ళందుక ఎంత దూరం వెళ్ళిపోయేవాళ్ళమో. ఈ టైర్ల బండి ఆటైతే అందరికీ తెలిసిందే. టైర్లు వేసుకొని అన్ని బజార్లు, గొంతులు తిరుగుతూ ఆనందపడేవాళ్ళం. గిరాగిరా తిప్పుతూ, గింగిరాలు తిప్పుతూ బంగరాల ఆట ఆడుకునేటువంటి రోజులు అవి. నీ బంగరం గెలిచిద్దా? నా బంగరం గెలిచిద్దా? అని. ఈ గోలీలాటైతే ఒక్క చిన్న గోలీ గెలిచినా అదేదో మనం ఒక పెద్ద లాటరీ టికెట్ గెలిచినట్టు ఫీల్ అయిపోయేవాళ్ళం. చుక్ చుక్ పుల్లా, చుకారు పుల్లా అంటూ ఈ ఇసుక దెబ్బల్లో ఆడుకున్నటువంటి ఆటలు మన బాల్య జ్ఞాపకాలు. మంచి చందమామ వెన్నెల్లో అలా మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఈ నులక మంచం పైన పడుకునేటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు అవేమీ లేవు. ఇప్పుడన్నీ ఇన్వర్టర్‌లే. అప్పట్లో కరెంట్ లేదు అనంటే ఫ్యాన్‌లు ఇవన్నీ కాదు. మనకొచ్చి గుర్తుకొచ్చేది ఈ విసనకర్రలే. ఏదైనా విషయాన్ని షార్ట్‌కట్‌లో మనం పంపించాలంటే ఇప్పుడు మెసేజ్‌లు. కానీ అప్పట్లో ఈ చిన్న కార్డ్‌లు, టెలిగ్రామ్ కార్డ్‌లు, తర్వాత వచ్చాయి ఈ ఇంగ్లాండ్ కవర్లు. ఏదన్నా పూర్తిగా మనం వివరించి మన పరిస్థితులు తెలియజేయాలంటే ఇవే మనకు ఆధారం. ఇప్పుడంటే ఫోన్‌పేలు, గూగుల్ పేలు వచ్చాయి కానీ అప్పట్లో ఈ మనీ ఆర్డర్ ద్వారానే మనం డబ్బులు పంపించుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఈ ఫోన్ గనక మన ఇంట్లో ఉంటే నిజంగా మాదేదో జమీందారీ కుటుంబం అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళం. మన ఇంటికి అందరొచ్చి ఫోన్ మాట్లాడతారు అనేటువంటిది ఫీల్ అయ్యేవాళ్ళం. ఈ నోకియా ఫోన్ అందరం ఉపయోగించేవాళ్ళం. ఈ నోకియా ఫోన్ రీచార్జ్ కోసం మనం గీకిన కార్డ్‌లు మరెన్నో ఉండేవి. ఈ రూ. 1 కాయిన్ బాక్స్ కోసమైతే బారులు తీరి హాస్టల్స్‌లో మన టర్న్ ఎప్పుడొస్తదా అని ఎదురు చూసేవాళ్ళం. 10థ్ క్లాస్ పరీక్షా ఫలితాలు సెకండ్స్ రూపంలో మన ఫోన్‌లోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. కానీ అప్పట్లో ఈ పేపర్ కోసం వెయిట్ చేసి మన నంబర్ కోసం చూసుకునేవాళ్ళం. ఇది చిన్న పెట్టెలాగా కనిపించినా దీని నుంచి వచ్చేటువంటి శబ్దం ఎంతో విచిత్రంగా ఉండేది. ఇప్పట్లో మనకు ఈ కంప్యూటర్‌లన్నీ ఉండేయి. కానీ అప్పట్లో ఇదే మనకు పెద్ద కంప్యూటర్, ఈ వీడియో గేమ్. ఈ గన్ను చూసారా? దీనితోటి మనం పెద్ద పెద్ద యుద్ధాలే చేసి రక్తపాతాలే చిందించేవాళ్ళం. ఇప్పట్లో రకరకాల బ్యాగులుండేయి కానీ అప్పట్లో ఈ గన్నీ బ్యాగ్ రూపంలో ఉండేటువంటి ఈ బ్యాగులే మనకు ఆ రోజుల్లో ఉండేటువంటి ఫ్యాషన్. పుస్తకాల్లో ఈ నెమలి పించాన్ని పెడితే అది నెమలి పించం పెద్దదయ్యి పిల్లలు పెడుతుందనేటువంటిది మనం బాగా పూర్తిగా నమ్మేవాళ్ళం. యాంటీనాతోటి బిగించినటువంటి ఈ టీవీ సరిగా వచ్చి రాక
ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కదిలించుకుంటూ కూడా ఈ టీవీ చూసేటువంటి రోజులవి. ఈ చేతక్ చూసారా? ఈ చేతక్ ఇప్పటి ఎఫ్‌జెడ్, ఇప్పటి పల్సర్ బైక్. మన అభిమాన కథానాయకుడి చిత్రం కోసం తిరిగినటువంటి ఫ్యాన్లు, ఉక్కపోతతో ఉండేటువంటి ఫ్యాన్లు ఆ థియేటర్స్ దగ్గరికి వెళ్ళి లైన్‌లు తీరి మనం అక్కడే ఉండి వేచి చూసి ఆ సినిమాలు వీక్షించేవాళ్ళం. మరి ఇలాంటి 1990స్‌లో మధుర జ్ఞాపకాలను ఎప్పుడూ మీరు మిస్ అవ్వకండి. మీ స్నేహితులు గానీ, మీ కుటుంబ సభ్యులు గానీ ఎప్పుడైనా తారసపడితే ఈ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మంచి మంచి చిరునవ్వులతోటి మీ జీవితాన్ని గడపండి. అంతేకానీ ఈ టెన్షన్స్ ఎప్పుడూ ఉండే ఒక్కసారి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ మంచి మంచి రోజులు గడపాలని ఆశిస్తూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం. ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుండా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.